శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి దత్తబోధలు 16వ బోధ దిగంబరత్వము. మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సాధనను మాల్యాద్రిపై ప్రారంభించిన కొన్ని నెలలకు నిర్మోహత్వాన్ని సంపూర్ణంగా అందుకొని దిగంబరులయ్యారు. దిగంబరత్వం అనేది చాలా సున్నితమైన అంశం, అలానే అందరూ అందుకోలేని అంశం. పరిణామక్రమంలో మానవుడిగా మారినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో సామాన్య మనుషులందరూ దేహాన్ని కాపాడుకోవటానికి వస్త్రాలను ధరిస్తూ వచ్చారు. అందుకనే ఎదుటి మనిషి ఎంతటి జ్ఞాని అయినా లేక మహాయోగి అయినా మొట్టమొదటిసారి ఒక దిగంబరులను చూస్తే మనసు స్పందిస్తుంది. అది ఆశ్చర్యమూ కావచ్చు, ఏహ్యభావము కలగవచ్చు, లేక ఇంకేదైనా మరే భావనైనా కలగవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు మనం చూస్తూ వస్తున్న విషయానికి దిగంబరత్వం అనేది నమ్మకపు పునాదులని కుదిపే ఒక సవాలు లాంటిది. అంతెందుకు, శ్రీ స్వామివారిని మొట్టమొదటిసారి దూరం నుంచి చూసిన శ్రీధర్రావు గారు కానీ, మొట్టమొదటిసారి శ్రీ స్వామివారిని శ్రీధర్రావు గారి ఇంట్లో చూసిన మొగలిచెర్ల గ్రామ ప్రజలు కానీ, శ్రీ స్వామివారి గురించి ప్రత్యక్షంగా చూడకుండా వినిన శ్రీధర్రావు గారి బంధువులు కానీ, చివరికి మేము శ్రీ స్వామివారి చరిత్రను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచురిస్తున్నప్పుడు చదివిన ప్రజలు కానీ దాదాపు అందరిది ఒకటే రకమైన భావన. ఎవరితను అలా బట్టలు లేకుండా తిరుగుతున్నాడేంటి? దేనికోసం? అసలు సంసారుల ఇంట్లో ఒక్క దిగంబరికి చోటు ఇవ్వడం ఎంతటి అరిష్టం! సాధన చేస్తాను అని చెప్తే దిగంబరికి ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేస్తారా? ఇలాంటి జీవి చరిత్రలా మీరు ప్రచురించేది అని ఎన్నో రకాల ప్రశ్నలు మరియు విమర్శలు ఎదురయ్యాయి. శరీరం జన్మించినప్పుడు, అలానే జీవుడు అందులో నుండి బయటపడేటప్పుడు కూడా దిగంబరంగానే ఉంటున్నాము. అంటే దేహం కోసం కప్పుకున్న పై వస్త్రం మాయ. శ్రీ స్వామివారు జీవిత చరిత్రను పరిశీలిస్తే నిర్మోహత్వాన్ని అందుకోగలిగారు, మాయ యొక్క పొరను భేదించారు. సందేహం లేదు. కానీ దాన్ని ప్రచారం చేసుకోవటానికి ఇలా దిగంబరంగా తిరగాలా? అక్కర్లేదు కదా. అన్నీ వదిలేసిన జ్ఞానికి ఇలాంటి ప్రచారాలు ఎందుకు అనే ప్రశ్న కలగవచ్చు. కానీ ఆధ్యాత్మికతలో ఆ భగవంతుడి లీలా వినోదాల గురించి ఆలోచించే కొలది ముందు ప్రశ్నలు ఎదురవుతాయి. అటుపైన ఇంకొంచెం ఆలోచిస్తే లోపల ఉన్న పరమాణువంతా పరబ్రహ్మాంశే అని స్పందించిందా అనుకుంటే విధంగా సమాధానాలు దొరుకుతాయి. సత్పురుషులు, ఉన్నత శ్రేణి సాధకులు దిగంబరులుగా తిరిగేది వాళ్ళ ప్రచారం కోసమా? కాదు, జ్ఞానోదయం కలిగించటానికి. మీరు కట్టుకున్న బట్ట కూడా ఒక మాయ. ఎప్పుడైతే దాని మీద స్పృహ దాటుతారో అప్పుడు పరమాత్మ ఇచ్చిన దిగంబర దేహమే ఈ దేవాలయంగా ప్రకాశిస్తుంది. ఇక అప్పుడు నిన్ను చూసిన ప్రతి వ్యక్తికి నీ శరీరం భగవంతుడిలా కోవెలలా కనిపించి అప్రయత్నంగా నమస్కరిస్తారు అని ఉపదేశించటమే. దిగంబరత్వంలో ఎంతటి అద్భుతమైన మహత్తు ఉన్నది కనుకనే శ్రీ స్వామివారితో పరిచయం పెరిగే కొద్దీ ఈ జ్ఞానం కలిగిన ప్రతి భక్తునికి శ్రీ స్వామివారి దిగంబరత్వం అనేది సాధనలో ఒక దివ్య భాగమని గోచరించేదే కానీ మరి ఏ కించితమైన ఆలోచనలు కలిగేవి కాదు. అలానే బట్టలు విప్పుకొని తిరిగే ప్రతి వ్యక్తి జ్ఞాని ఎంత మాత్రమో కాదు. ఎవరైతే పరమాత్మ సృష్టికి అలానే ప్రాపంచిక మాయకు స్పష్టమైన భేదాన్ని ఎరిగి మాయను ఛేదించి శరీరం మీద ఉన్న వస్త్రాన్ని విడిచిపెట్టగలరో వారు జ్ఞాని. అటువంటి వారి ప్రవర్తన కూడా ఒక నిశ్చలమైన మనసులా ఎప్పుడూ ఒక ప్రశాంతతను కలిగి ఉంటుంది. ఋషివాక్యం. త్రిమూర్త్యాత్మక అవతారంగా ప్రభవించిన దత్తావతారానికి దిగంబరత్వానికి అనుబంధం ఒక్కసారి స్మరిద్దాము. అనసూయ త్రిమహర్షులకు దత్తాత్రేయ స్వామిగా శ్రీ మహావిష్ణువు అవతరించినదే అనసూయ మాత త్రిమూర్తులకు దిగంబరంగా ఆకలి తీర్చమన్న విచిత్రమైన కోరిక వలన కదా. అలానే శ్రీ దత్తాత్రేయ అవతార పరంపరలో ప్రభవించిన తెలుగువారు శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిని
వారి భక్తులు మనసారా ఇలా భజిస్తున్నారు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. మనసులో ఆ దత్తాత్రేయ స్వరూపానికి నమస్కారం చేసుకుందాము. దిగంబర శబ్దానికి దిక్కులనే వస్త్రముగా ధరించిన వారని ఒక అర్థం. అనగా విశ్వవ్యాపకమైన తేజస్సుతో సమన్వయములో ఉన్న స్థితిని అది తెలియజేస్తున్నది. అలానే దిగంబర అని శంకరునికి నామమున్నది కదా. అటువంటి సత్పురుషులలో శ్రేష్ఠుడు శృంగేరి శారదా పీఠాధీశ్వరులచే పూజలందుకున్న యోగీశ్వరులు శ్రీ 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 సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి వారు. స్కాంద పురాణంలో చెప్పబడిన శ్రీ గురుగీత అనే మంత్రరాజమునందు పరమేశ్వరుడు జగన్మాత అయిన పార్వతీదేవితో ఈ విధముగా బోధిస్తున్నారు. శ్లోకము: యశాంతం నాదిమధ్యం నైకరచరణం నామగోత్రం న సూత్రం నో జాతిర్నేవ వర్ణో న భవతి పురుషో నో నపుంసో న చ స్త్రీ. రెండవ శ్లోకం: నాకారం నో వికారం నహి అనిమరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురు తమామి. అర్థము: ఓ పార్వతి, ఎవరికి ఆది మధ్యము అంతము లేదో, ఎవరికి చేతులు కాళ్ళు గోత్రము సూత్రము జాతి వర్ణము లేవో, ఎవరు పురుషుడు కానీ స్త్రీ కానీ నపుంసకుడు కానీ అవ్వరో, ఎవరికి ఎటువంటి ఆకారము వికారములు పుట్టుక మరణము పుణ్యము పాపము లేవో, ఎవరు తత్వము కారో, ఎవరు పూర్ణ తత్వ స్వరూపులో, అటువంటి సద్గురువుకు నేను ఎప్పుడూ నమస్కరిస్తున్నాను. ఇందులో పరమేశ్వరుని బోధ ఏమిటంటే, సమస్త విషయాలకు నియమాలకు అతీతులై ఉన్నారో వారికి శరీర స్పృహ లేదు, ఇంకా లింగ వివక్ష కానీ లౌకికమైన ఇతర ఎటువంటి అంశాలతోనూ అనుబంధం ఉండదు అని శ్రీ స్వామివారి బోధ. తాము దిగంబర్లై ఉంటూ శ్రీ స్వామివారు సకలమును సమానముగా చూస్తే దృష్టికోణాన్ని బోధిస్తున్నారు. అలానే దీనికి సంప్రదాయంలో ఉన్న మరో పేరు వైశ్వీ దృష్టి, అనగా విశ్వమయమైన భావనతో తనను తదాత్యం చేసుకోవటం. శ్రీరామకృష్ణ పరమహంస గారు కూడా పంచవటి తపోవనములో ఆయన సాధనా కాలములో దిగంబరులై సాధన చేసేవారని వారి జీవిత చరిత్ర చెబుతున్నది. ఇటువంటి అత్యున్నత స్థితిలో ఉన్న సాధకుడిని ఎలాంటి మానసిక శారీరక వికారాలు బాధించలేవనే విషయాన్ని శ్రీ స్వామివారి బోధగా గ్రహిద్దాం. ఓం ద్రం దత్తాత్రేయాయ నమః.